హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కిచెన్ స్టోరీస్. సో ఈరోజు కుక్కర్లో బగారా రైస్ ఎట్లా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. సో ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి సో దాంట్లో 2 స్పూన్స్ గీ వేసుకొని నెయ్యి, సో కొంచెం ఆయిల్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నా. అండ్ 1 ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి. బాగా డార్క్గా ఫ్రై చేసుకోండి. సో బాగా ఫ్రై అయ్యాక నేను ఇంకా గీ సరిపోలేదని యాడ్ చేసుకుంటున్నా. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ నేను నా ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. సో నేను దాంట్లో సాజీరా యాడ్ చేస్తున్నా. 1 స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్, ఆర్ 2 స్పూన్స్, మీ రైస్ని క్వాంటిటీ బట్టి వేసుకోండి. అండ్ నేను 5 చిల్లీస్ తీసుకున్నా, సో కట్ చేసుకొని వేసుకోండి. అండ్ నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తా, సో ఇవన్నీ వేసుకోండి. అండ్ నేను చెప్తున్నా కూడా దాల్చిన చెక్క అండ్ లవంగాలు, అనాస పువ్వు, మిరియాలు, బిర్యానీ ఆకు ఆర్ మరాఠీ మొగ్గ, ఎలిక్కులు. ఓకే, ఇవన్నీ వేసుకోండి ఫ్రెండ్స్. సో మీకు క్లారిటీగా అర్థం అవ్వకపోతే నేను స్క్రీన్ మీద నేమ్స్ పెడతా, సో చూసుకొని వేసుకోండి. సో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నా. సో మీకు ఎంత సరిపోద్దో చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. అండ్ దాన్ని బాగా మిక్స్ చేయండి. బాగా కొంచెం ఫ్రై అయ్యాక సో ఇక్కడ నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నా. అవి నేను 10 మినిట్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. సో మీరు కూడా 10 మినిట్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో అవి వేసి బాగా మిక్స్ చేయండి. సో ఇట్లా మిక్స్ చేయడం వల్ల రైస్కి పడుతుంది మనం ఇప్పటి వరకు వేసినవన్నీ. సో 1 మినిట్ ఉన్నాక సో నేను రైస్ 2 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ వేస్తున్నా. సో మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటారో రైస్ దానికి సరిపోయినంత వేసుకోండి. సో ఇక్కడ నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నా అండ్ పుదీనా ఫైనల్ టచ్ ఇచ్చేస్తున్నా. సో చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. అండ్ లాస్ట్ ఫైనల్గా గరం మసాలా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో బాగా ఎక్కువగా తిప్పేస్తే రైస్ అండ్ ఇవి ఆల్రెడీ మనం నానబెట్టుకొని ఉన్నాం కాబట్టి సో ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి రైస్ ఎక్కువగా. సో కుక్కర్ మూత క్లోజ్ చేసుకొని 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. సో నా రైస్ అయితే బాగా కుక్ అయ్యింది, చూస్తున్నారు కదా, చాలా బాగా కుక్ అయ్యింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.